ప్రస్తుతానికి నేను నర్సాపూర్ టౌన్లో నర్సాపూర్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్లో ఉన్నానండి. సో ఇదే అనమాట నర్సాపూర్ బస్ కాంప్లెక్స్ కూడా చెప్పుకోవచ్చు, లేదా బస్ స్టాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. బస్ స్టాండ్ మాత్రం చాలా చిన్నది అయినప్పటికీ చాలా అందంగా చూసేదానికి చాలా అట్రాక్టివ్గా ఉందండి. ఫ్రంట్ లుక్ ఇది, అండ్ లోపల కూడా చూపించాను కదా. సో ఈ విధంగా మనం రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలండి, ఇలా వెళ్ళేసి అలా వెళ్ళాలి రైల్వే స్టేషన్. ఇప్పుడు సమయం చూడండి 5:54 అవుతుంది. యాక్చువల్లీ 5:50 డిపార్చర్ తీసుకోవడం జరిగింది మన బస్సు. సో నేను వీడియో కెమెరా సెట్ చేసుకోవడం లేట్ అయింది. నర్సాపూర్ బస్ స్టాండ్ నుండి రాజమండ్రి వరకు అండి, అండ్ ఈ బస్సు వెళ్ళేది కూడా రాజమండ్రి వరకే. టికెట్ చూడండి 100 రూపీస్ ఎగ్జాక్ట్లీగా. అందమైన మొత్తం దృశ్యాలు మనం చూసుకుంటూ రాజమండ్రి బస్ స్టాండ్ చేరుకుంటామండి. సీట్ల వరకు ఆల్రెడీ ఇక్కడ నర్సాపురం బస్ స్టాండ్లో బోర్డింగ్ అయ్యారండి. డ్రైవర్ క్యాబిన్ ఇలా ఉంటుంది. పల్లె వెలుగు అంటే అందరికీ తెలిసిందే కదా, ఆయన చూపిస్తున్నాను ఆ విధంగా. అండ్ ఇక్కడ బోర్డు సర్వీస్ నెంబర్, ఈ బస్సు సర్వీస్ నెంబర్ వచ్చేసి 501 రాజమహేంద్రవరం నర్సాపురం. అంటే ఇది రిటర్న్ వచ్చేటప్పుడు బోర్డు మారుస్తారు. సో ఇది వయా రావులపాలెం, మాటేరు, పాలకొల్లు మీదుగా జర్నీ అయితే చేస్తుంది. ఇప్పుడిప్పుడే టీ మాత్రం అయిపోయిందండి, కడుపు అయితే నిండిపోయిందండి. నర్సాపూర్ బస్ స్టాండ్ చూసిన తర్వాత బస్ స్టాండ్ మాత్రం నర్సాపూర్ చాలా చిన్నది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కవరేజ్ చేద్దాం అనుకున్నాను, టైం సరిపోలేదు తెలిసేదానికి. డెఫినెట్గా తిరుగు ప్రయాణంలో మనం చేరుకుంటాం కదా నర్సాపూర్ బస్ స్టాండ్, డెఫినెట్గా కవరేజ్ చేస్తాను. చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ ఈ బస్సు వచ్చేసి ప్లాట్ఫామ్ 9 నుండి బయలుదేరిందండి, ఎగ్జాక్ట్లీగా 5:50. అండ్ ఇంకో విషయం ఏంటంటే నర్సాపూర్ నుండి రాజమహేంద్రవరంకు సూపర్ లగ్జరీ బస్సులు లేవు, కేవలం 2 ఆప్షన్లు మాత్రమే. ఒకటి పల్లె వెలుగు అండ్ ఇంకోటి అల్ట్రా పల్లె వెలుగు, ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఉదయం ఈ విధంగా జర్నీ కొబ్బరి బొండాల తోటల మధ్య నుంచి, అలాగే చిన్న చిన్న వాగులు, నీటి వాగులు, తర్వాత వచ్చేసి చేపల చెరువుల మధ్య గుండా ఈరోజు మన ప్రయాణం ఉంటుంది. సో చాలా ఆనందదాయకంగా, చాలా సుఖమైన ప్రయాణం ఉంటుందండి. ఈరోజు చూడండి మొత్తం కొబ్బరి తోటలు ఉన్నాయి ఇక్కడంతా. సూపర్ దృశ్యాలు అండి, సూపర్ దృశ్యాలు. నేను అస్సలు కళ్ళ కూడా కనలేదండి ఈ విధంగా ఈరోజు జర్నీ మన కోనసీమలో ఉంటుందని. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ అవుతున్నాను. మీరు కూడా ఎంజాయ్ అవ్వండి ఈ వీడియో చూస్తూ. నెంబర్ 216 అండి. అండ్ ఇది పాలకొల్లు మిజార్గుంట రోడ్ అండి. రైట్లోకి వెళ్తే దిండి, స్ట్రైట్గా వెళ్తే పాలకొల్లు. చూడండి రోడ్డు ఎలా ఉందో. కింద ఏమో రోడ్డు పైన మన బస్సు, పైన గొడుగులాగా మొత్తం చెట్లు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అల్లుకున్నాయి చూడండి పైన ఏ విధంగా. అంటే పూర్తిగా వర్షం పడినా కానీ మన బస్సుకు మాత్రం ఎటువంటి చెట్లు వచ్చేసి అల్లుకున్నాయి చూడండి. సో కింద రోడ్డు మబ్బుగా, అంటే లైట్ అనేది రోడ్డు మీద పడడం లేదు. సో ఆ విధంగా చూడండి చాలా బాగుంది. చూడండి ఎంత అందంగా ఉందో రోడ్డు. ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఈ విధంగా. కేరళలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది మొత్తం ఇది.
మొత్తం ఇలాగే ఉంది, కొనామదులు ఉంది. ఏదో కొద్ది దూరంలో అనుకుంటే అలా కాదండి, మొత్తం రోడ్ అంతా అలాగే ఉంది. సో ఇదండి కోనసీమ అంటే దీన్నే. అందుకోసమే ప్రతి ఒక్కరు కోనసీమ వేరే వాళ్ళు అన్నారే. అయ్యో బాబోయ్, సారీ అండి, ఏమనుకోవద్దు, కొద్దిగా మిస్టేక్ జరిగిందండి. నేను కోనసీమ అన్నాను కదా, కోనసీమ కాదండి, ఇది పశ్చిమ గోదావరి అండి ఇది. సో మనం పశ్చిమ గోదావరి అండర్లో ఉన్నాము. నర్సాపురం అండి, పాలకొల్లు రోడ్ అండి ఇది. సో ఏమనుకోవద్దు, కొద్దిగా మిస్టేక్ జరిగింది. పాలకొల్లు బస్ స్టాండ్ రీచ్ అయ్యామండి. 6 గంటల 12 నిమిషాలకు రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ పాలకొల్లు బస్ స్టాండ్కు మరో పేరు కూడా ఉందండి. ఇక్కడ చూడండి, పొట్టి శ్రీరాములు బస్ స్టేషన్ పాలకొల్లు. ఇక్కడ అల్లూరి సీతారామరాజు తర్వాత విగ్రహాలు ఉన్నాయి, చాలా హిస్టరికల్ అయినటువంటి. అండ్ ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ అనేక విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ
పాలకొల్లు అనేది మరీ పెద్ద సిటీ ఏం కాదు, మాత్రమే. ఎందుకంటే బస్ స్టాండ్ను చూసి మనము ఊహించుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఊరు మాటేరా. 6:32 మన బస్సు మాటేర్ టౌన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ స్టేడియం లాంటిది ఉంది చూడండి. ఇక్కడ ఫుట్బాలు, వాలీబాలు ఆటలాడుకునే దానికి కన్వీనియంట్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ బస్ పాయింట్ కూడా ఉంది చూడండి ఇక్కడ. పెనుగొండ బస్ స్టాప్ అండి. మనకు ఏ విధంగా అనంతపురం డిస్టిక్లో పెనుగొండ, అదేవిధంగా పెనుగొండ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉందో, ఇక్కడ కూడా పెనుగొండ ఏ డిస్టిక్లో పడుతుంది? వెస్ట్ గోదావరి. ఈ పెనుగొండ అనేది వెస్ట్ గోదావరి డిస్టిక్లో పడుతుందండి. ఇక్కడ చూడండి, ఇరుప్రక్కల ఏ విధంగా కొబ్బరి బోండం తోటలు విరివిగా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ వంక, ఈ వంక పేరేంటి? వంక పేరేంటి? ఈ వంక నది పేరేంటి? డెల్టా కెనాల్. ఇది రాజమండ్రి కెనాల్ నుండి వస్తుందండి. చూడండి, ఇది నర్సాపూర్ నుండి కంటిన్యూ ఉంది. చూస్తున్నారుగా మీరు, కంటిన్యూ ఉంది. చూడండి కొబ్బరి తోటలు, చూడండి కొబ్బరి బోండం కంటిన్యూగా ఉన్నాయి. అండ్ మన బస్సు వచ్చేసి పెనుగొండ బస్ స్టాండ్కి వెళ్తుందండి. ఇదే అండి పెనుగొండ బస్ స్టాండ్. ఎవ్వరు లేరు, అదే కొద్దిమంది ఉన్నారు బస్ కోసం వెయిటింగ్ చేసేందుకు. అలాగే కాలేజ్ బస్సులు కూడా ఇక్కడే పార్క్ చేస్తున్నారు మన పెనుగొండ బస్ స్టాండ్లోనే. బస్ స్టాండ్ మాత్రం చాలా చిన్నది. బస్ స్టాండ్కు 6:40 వచ్చింది. అలాగే డిపార్చర్ కూడా తీసుకోవడం జరిగేది. పెనుగొండ టౌన్ చిన్నది అయినప్పటికీ ఇక్కడ ఉన్న ఈ దృశ్యాలు మాత్రము చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. చూడండి, పొడుగాటి మొత్తం చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. నర్సాపూర్ నుంచి ఈ రూట్లో జర్నీ చేసుకుంటూ వచ్చాక ఇక్కడ మాత్రం ఈ మొత్తం చూడండి ఎలా ఉన్నాయో. పంట పొలాలు మధ్యలో అక్కడక్కడ ఈ నాట్లు అండి ఇవన్నీ రెడీ చేశారండి ఇక్కడ. మొత్తం చూడండి, ఇంకా వరి నాటు వేశారు.
ఎటు చూసినా కానీ మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయండి. ఎటు చూసినా అవే కొబ్బరి చెట్లు, ఇంకా ఎటు చూసినా నీళ్ళు, వరి పొలాలు ఇవే ఉంటాయండి. ఈ మధ్యనే వర్షం పడినట్లుగా ఉంది. రోడ్డు ఇరు పక్కల వచ్చేసి కొద్దిగా బుడద రుచిగా ఉంది. చూడొచ్చు మీరు రోడ్డు ఏ విధంగా ఉండేది. మొత్తం నేలంతా తడిసిపోయి ఉంది. ఓడలి టౌన్కు 6:48 అరైవల్ తీసుకోవడం జరిగింది. రాజమండ్రి నుండి భీమవరం వెళ్ళే పల్లె వెలుగు బస్సుని ఒక క్రాస్ చేసుకున్నామండి. నిమిషాలకు సిద్ధాంతం టౌన్లోకి ఎంటర్ అయ్యామండి. సిద్ధాంతం టౌన్లో ఇది 2వ బస్ పాయింట్ అండి.
ఎస్ఆర్టీసీ ఇంద్ర అమలాపురం నుండి రాజమండ్రి వెళ్తుంది అనుకుంటాను. అది హైవేలోకి రావడం జరిగిందండి. ఇంతవరకు మొత్తం మనం చిన్న చిన్న రోడ్ల మీదనే ప్రయాణం జరిగింది. బస్ పాయింట్ ఇది కనకదుర్గ ఫంక్షన్ హాల్ దగ్గర. అండ్ అక్కడ టోల్ ప్లాజ్ కూడా ఈతకోట. వీళ్ళేమో మన బస్ కోసమేమో ఆయన తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నాడు. సో మన బస్ కోసమే వాళ్ళు. కనకదుర్గ అమ్మవారి ఆలయం ఇది. సో ఇక్కడే బస్ పాయింట్ ఉంది, ఈతకోట బస్ పాయింట్ ఇది. కాకినాడ, హైదరాబాద్.
12 కిలోమీటర్లు విశాఖపట్నం. ఇదిగోండి మనమైతే రావులపాలెం బస్ స్టాండ్ ఎంటర్ అయినా. ఇదిగోండి ఇంద్ర మనల్ని ఓవర్టేక్ చేసిన నైట్ రైడర్. ఇక్కడ మన బస్సు వెళ్ళేందుకు ఇక్కడ క్యాబ్ లేదండి. అమలాపురం వెళ్తుంది అది. ఏసీ సూపర్ లగ్జరీ కాకినాడ సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ అండి. సారీ, అది కూడా అల్ట్రా డీలక్స్, ఇది కూడా అల్ట్రా డీలక్స్. విశాఖ సాలూరు వెళ్తుంది అది. అండ్ ఇది వచ్చేసి రావులపాలెం బస్ స్టాండ్. రావులపాలెం నుండి పార్కింగ్ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మొత్తం వచ్చేసి సిద్ధాంతం సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్. బస్సు దిగి మొత్తం బస్ స్టాండ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ మన డ్రైవర్ సార్ వచ్చేసి లేదు ఇక్కడ ఎక్కువ టైం ఉండదు వెళ్ళిపోతామని చెప్పారు. వస్తుంది చూడండి అజయ్. ఫుల్ ట్రాఫిక్ అండి. రావులపాలెం అనేది ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది ఇక్కడ. అండ్ టైర్ ఏదో పగిలిపోయింది అక్కడ. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్, రావులపాలెం పోలీస్ స్టేషన్. ప్రాక్టిక్స్ అకాడమీ. వెల్కమ్ టు నార్త్ అమెరికా. కడియప్పలంక బస్ పాయింట్. ఇక్కడంతా విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ మన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ. అమలాపురం వెళ్తుంది ఈ బస్సు. ఫ్రంట్లో ఎక్స్ప్రెస్, అది కూడా ఫ్రీ బస్సే, ఫ్రీ పాస్ ఉంటుంది దానికి కూడా, ఎందుకంటే ఎక్స్ప్రెస్ కదా అది. మొత్తం రష్ మన బస్సులో, ఓవర్ క్రౌడింగ్ అండి. అంతా బస్ స్కూల్ పిల్లలు, కాలేజ్ అమ్మాయిలు, కాలేజ్ అబ్బాయిలు, అదే స్కూల్ అమ్మాయిలు, స్కూల్ అబ్బాయిలు మొత్తం అవే. బస్సు కూడా చూడండి ఫ్రంట్లో భారతీయ విద్యా భవన్ విధంగా. ఇదిగోండి పిఆర్ఎం రోడ్వేస్ లిమిటెడ్, పిఆర్ఎం. దీనిలో జర్నీ చేయాలి. పురిలంక నెక్స్ట్ వచ్చేది పురిలంక.
ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత పెద్దదో. పురిలంక దగ్గర ఇది పురిలంక పాయింట్. ఇక్కడ బస్ మాత్రం ఆపడం లేదు. పాపం వీళ్ళు బస్ కోసం వెయిటింగ్, కానీ మన బస్సు ఆగడం లేదు. ఇక్కడ చూడండి వాళ్ళు చేసి ఇస్తున్నారు, మన బస్సు ఆగడం లేదు. ఎందుకంటే బస్ ఫుల్ అయిపోయింది కదా. కానీ మన సైడ్ వింటారు, ఆ విధంగా వినరు మన సైడ్. కొట్టుడు డ్రైవర్ని కండక్టర్ని కొట్టేస్తారు మా సైడ్. ఏమంటున్నారంటే ఫుట్పాత్లో ఎవరైనా ఉంటే బస్సు ముందుకు వెళ్ళదని వార్నింగ్ ఇస్తున్నాడు తెలుసా. ఇటువంటి వార్నింగ్లు మన సైడ్ వింటారా మన ప్రయాణికులు? ఆపేసినట్టు చూడండి. నువ్వు పడితే ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరు చెప్తాడు సమాధానం? నువ్వు చెప్తావా? నేను పట్టానే. ఒక్కసారి చూడండి లోపల. ఓ మై గాడ్, ఎంతమంది మొత్తం చూడండి, ఫుల్ హౌస్ఫుల్ రష్ అండి. ఇది కూడా సేమ్ రామచంద్రాపురం నుండి రాజమండ్రికి వెళ్తుందండి ఈ బస్సు కూడా చూడండి ఎలా ఉందో లోపల. ఒకసారి మీరు లోపల ఇంటీరియర్ చూడండి ఎలా ఉందో. మొత్తం అందరూ బస్ పిల్లలతో మొత్తం నిండిపోయింది. అది ఇది బ్యారేజ్ అండి, ఇక్కడి నుంచి నీళ్ళు వచ్చేది. మనం నర్సాపురం నుంచి కంటిన్యూ ఉంది కదా ఈ నది. సో ఇక్కడి నుంచి అన్నమాట, ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఒకసారి చూడండి. అది ఇంగ్లీష్ వాళ్ళది. ఇదంతా చాలా బాగుంది. బ్యారేజ్ అండి ఇదే అన్నమాట బ్యారేజీ. ఇక్కడ అక్కడ కర్నూలులో ఆ నది కూడా ఈయన ఇంజనీరింగ్తోనే కదా, ఇంగ్లీష్ ఏదో ఉంది. ఆయన పెద్ద ఇంజనీరింగ్ అప్పట్లో ఆ కాలంలో. మనం వెల్కమ్ టు ధవళేశ్వరం, రాజమండ్రిలోకి ఎంటర్ అయ్యాం మనం. సో ఇదేనండి రాజమండ్రి. చాలా బ్యూటిఫుల్ అయిన రాజమండ్రి. మనం ఎన్నో చూడు రాజమండ్రి రైల్వే స్టేషన్ ట్రైన్ పోతున్నప్పుడు మనం చూస్తాం కదా. సో రాజమండ్రి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈరోజు మనం రాజమండ్రి టౌన్లోకే వచ్చేసినాం ఏకంగా మనం బస్సులో. చూడండి ముత్యమాల కన్వెన్షన్ చూడండి. ఇది వెడ్డింగ్ కళ్యాణ మండపం కన్వెన్షన్ ఎంత బాగుందో. సో ఇదండి రాజమండ్రి అందాలు చూడండి ఎలా ఉన్నాయో. పల్లె వెలుగు బస్సులో నర్సాపూర్ నుండి రాజమండ్రి వరకు ఎటువంటి రచ్చలు గొడవలు లేకుండా ప్రయాణం చాలా బాగా జరిగిందండి. చాలా చోట్ల మన డ్రైవర్ గారు అయితే చాలా బస్ స్టాపుల్లో ప్రయాణికులు చేతులు ఎత్తినా కానీ బస్సు ఆపమని ఆపలేదు. అండ్ మొత్తం వచ్చేసి డ్రైవర్ మీద డిపెండ్. అంటే డ్రైవర్ ఎలా అనుకుంటే అలా బస్ అనేది తీసుకెళ్తున్నాడు ఫ్రంట్కు. ప్యాసింజర్లు ఏమీ అనడం లేదు. మన వైపు ఆ విధంగా, మా రాయలసీమలో ఆ విధంగా అవుతుందా అండి? అవ్వదు కదా. ఆ విధంగా చెయ్యి ఎత్తిన తర్వాత బస్సు ఆగకపోతే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో మనం చూసాం కదా. సో ఈ మొత్తం వచ్చేసి రెసిడెన్సీ, ఇవన్నీ లాడ్జీలు, ఇవన్నీ దగ్గరే ఉన్నాయి.
పక్కనే ఉన్నాయి. ఇవ్వండి, ఇవి ఇక్కడ బెడ్స్ అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. రాజమహేంద్రవరం అయితే మనం చేరుకున్నామండి. జర్నీ మాత్రం చాలా సుఖంగా జరిగిందండి. పల్లె వెలుగు బస్సులో ట్రైన్ ఇలా పైన వెళ్తుంది కదా, ఎందుకంటే బ్రిడ్జ్ ఉంది కదా. సో ఇదిగోండి, నేను పైనుంచి క్యాప్చర్ చేస్తాను కదా ట్రైన్ పోయేటప్పటికి. అది ఇదే పాయింట్ ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇదిగోండి, పైనుంచి ట్రైన్ పోతుంది. ఇప్పుడు వచ్చిండే ట్రైన్ చాలా బాగుండేది, మనకు వ్యూ బాగుంది. ఇలా వెళ్ళిపోయి ఇలా గోదావరి నది నుంచి అలా వెళ్ళిపోతుంది. సో అండ్ ఇదిగో చూడండి, వావ్, అమేజింగ్ అమేజింగ్ బ్యూటిఫుల్ కోటగుమ్మం. చాలా బ్యూటిఫుల్ అయిన వ్యూ పాయింట్ అండి ఇది. రాజమహేంద్రవరం. ఇదిగోండి బస్ స్టాండ్కి వచ్చేసాం మనం. వెల్కమ్ టు రాజమండ్రి బస్ స్టాండ్. ఆటోలు మొత్తం పార్క్ చేస్తున్నారు. ప్యాసింజర్లు దిగ్గానే సో ఇవన్నీ షేరింగ్ ఆటోలు ఇక్కడికి వచ్చి పార్క్ చేయబడతాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అంత చరిత్రాత్మక గల వారి యొక్క ప్రొఫైల్స్ మొత్తం ఇక్కడ సిలువలు వేసి ఉన్నారు. ఇక్కడ సోమేశ్వర రైల్వే బ్రిడ్జి అండర్లో నుండి వెళ్తున్నామండి. ఇక్కడ ఇది ఇంకొక పాయింట్. ఇది భద్రాచలం. ఇదిగోండి, ఇది రాజమహేంద్రవరం బస్ స్టాండ్ అండి. 5:50 మనం నర్సాపూర్ రైల్వే స్టేషన్ డిపాజిట్ తీసుకోవడం జరిగింది. అండ్ రాజమహేంద్రవరం రైల్వే బస్ స్టాండ్కి వచ్చేసి 8:34 ఇక్కడికి రావడం జరిగింది. రాజమహేంద్రవరం సూపర్ లగ్జరీ అండి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికో మరి రాజమహేంద్రవరం చూశాను నేను. అండ్ అది కూడా కాకినాడ నుంచి నాన్ స్టాప్, కాకినాడ రాజమహేంద్రవరం నాన్ స్టాప్. అది ఎక్స్ప్రెస్. అది ఇప్పుడు మీరు చూడబోయేది. అండ్ ఇది రిటర్న్ పార్క్ ఏం చేస్తున్నారు ఇక్కడ? లేదు, అన్లోడింగ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి తాడేపల్లిగూడెం నుండి రాజమహేంద్రవరం వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇది కనపడేది సరిగా లేదు, స్టిక్కరింగ్ లేదు, సరిగా కనపడలేదు. అండ్ ఇది వచ్చేసి రాజమండ్రి జంగారెడ్డి రాజమండ్రి అల్ట్రా పల్లె వెలుగు. ఇది
అండ్ ఫస్ట్ మనం బస్సు పడతామండి, టైం లేదు.